హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లి చావు గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని నారాయణికి క్షమాపణ చెప్పిన మాధవ, చక్రి, కేశవ, కన్నా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అనుకున్న విధంగానే నారాయణ, కేశవ అందరూ కూడా కులదైవం పూజకి అయితే వెళ్తారు. అప్పుడు ఇక అక్కడైతే అందరూ కూడా నారాయణ్ని అయితే పలకరిస్తూ ఉంటారు. ఇక నారాయణ్ని పలకరిస్తూ ఉండగా చక్రి, కేశవ, కన్నా అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఈ మనిషిని ఆప్యాయంగా పలకరించే వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరు చూసినా అసహించుకుంటూనే ఉంటారు, ఏదోటి అంటూనే ఉంటారు. మరి ఇక్కడ రుద్రాపురంలో ఏంటి, నారాయణ్ని అందరూ పలకరిస్తూనే ఉన్నారు అంటూ నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మహా కూడా, అవును నేను కూడా అదే గమనిస్తున్నాను. ఎప్పుడూ సుపుత్రాని ఏదోటి అనేవాళ్లే తప్ప ఇలా ప్రేమగా పలకరించే వాళ్ళే కనిపించరు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ ఇంత ప్రేమగా పలకరించేసరికి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ ఇక మహా కూడా అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ కూడా కలిసి కులదైవం పూజ అయితే చేయిస్తూ ఉంటారు. అప్పుడు ఇక పూజారి గారైతే, అమ్మా, నువ్వు ఇంటి కోడలువు కాబట్టి నువ్వు నీ భర్తతో కలిసి ముందుండి పూజ చెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కులదైవం పూజ చెయ్యాలి అంటూ పూజారి గారు అనంగానే ఇక మాధవ్ జాతకంలో ఉన్న దోషం గురించి ఎలాగైనా నివారణ చూడాలన్న ఉద్దేశంతోనే మహా అయితే ఇక చక్రికి భార్యగా ఉండి పూజ అయితే జరిపిస్తుంది. అప్పుడే ఇక చక్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మహాగారు ఈరోజు నా భార్య స్థానంలో ఉండి కులదైవం పూజ జరిపించారు అంటే ఖచ్చితంగా ఆవిడ మనసులో నేను ఉన్నట్టే కదా. ఆవిడ మనసులో నాకు స్థానం లేకపోతే ఇప్పుడు నాతో కలిసి పూజ ఎందుకు జరిపిస్తారు? పూజ జరిపించారు అంటే ఖచ్చితంగా ఆవిడ మనసు మారుతుంది. అమ్మా, నీ కారణంగా ఈరోజు మేమిద్దరం కలిసి జంటగా పూజ చేశాము. నీ దీవెనలు మాకు అందించి మేము ఎప్పుడూ కలకాలం ఇలా సంతోషంగా కలిసుండేలా దీవించు అంటూ చక్రి అయితే అనుకుంటూ ఇక అమ్మవారిని మొరపెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే స్వామీజీ అయితే నారాయణ్ని పలకరిస్తాడు. ఎలా ఉన్నావు? ఇంతకాలం ఏమైపోయావో? ఇప్పటికి ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు అంటూ అడుగుతూ ఉండంగా, ఏం చెప్పమంటారు స్వామి, అంతా మీకు తెలిసిందే కదా. నా పిల్లల్నైనా కాపాడుకోవాలి, వాళ్ళ జోలికి ఎవ్వరూ రాకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పటి వరకు ఈ ఊర్లో అడుగు పెట్టలేదు. అప్పుడు మొక్కుకున్న మొక్కు కూడా అలాగే వదిలేశాను. కానీ ఇప్పుడు నా పెద్ద కొడుకు కోసం ఈ మొక్కు తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. అందుకనే మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టాను, లేకపోతే అడుగు పెట్టేవాణ్ణే కాదు అంటూ నారాయణ అయితే చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇదంతా చూసిన కేశవ, కన్న, చక్రి వీళ్ళైతే స్వామీజీ దగ్గరికి అయితే వస్తారు. ఏంటి స్వామి, మీరు మా నారాయణతో మాట్లాడుతున్నారు, ఎప్పటి వరకు అడిగే పెట్టలేదు అంటున్నారు. అసలు ఈ ఊరికి మా నారాయణకి సంబంధం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు, నారాయణ చాలా మంచివాడు, అందరికీ ఎంతో సహాయం చేసేవాడు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా తను ముందుండేవాడు. కానీ అలాంటి నారాయణ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. నారాయణకు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆ స్నేహితుడిని నారాయణ ఎంతగానో నమ్మాడు. వాడు కూడా అలాగే ఉండేవాడు. కానీ మీ అమ్మ మీద వాడు కన్నేశాడు. ఒక్కరోజు నారాయణ ఊరికి వెళ్ళినప్పుడు మీ అమ్మని తన సొంతం చేసుకోవాలని మీ అమ్మతో తప్పుగా ప్రవర్తించాడు. ఈ లోపల అప్పుడే నారాయణ అయితే ఏదో పనుండి వెనక్కి తిరిగి రావడంతో ఇంతలో మీ అమ్మతో తప్పుగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తిని అయితే చంపాలని చూశాడు. ఇంతలో ఆ వ్యక్తి కూడా నారాయణ మీద కలబడుతూ అనుకోకుండా మీ అమ్మని పొడిచేశాడు. అక్కడి నుంచి పారిపోవడంతో ఇంతలో నారాయణ చేతిలో కత్తి కనిపించింది. ఇంతలో అప్పుడే అదంతా చూసిన అందరూ కూడా నారాయణే మీ అమ్మని చంపేశాడు, అనుమానంతో చంపేశాడు అంటూ అందరూ అనుమానించారు.
మీ నాన్న స్నేహితుడే ఇలా సృష్టించాడు. నేను తనని ఒక చెల్లెల్లా చూసుకుంటే వీడు మాత్రం అనుమానంతో తన భార్యని చంపేశాడు, వీడు రాక్షసుడు అంటూ అందరికీ కూడా నమ్మేలా చేశాడు. అందరూ కూడా నిజంగానే నారాయణ తన భార్యని చంపేశాడు అంటూ నమ్మారు. కానీ నిజానికి తన భార్య అంటే నారాయణకి ప్రాణం. తన భార్యని నారాయణ ఏమీ చెయ్యలేదు అంటూ స్వామీజీ అయితే ఇక నలుగురు దగ్గర నిజాన్ని బయట పెట్టేసరికి నిజం తెలుసుకున్న నలుగురు కూడా నారాయణ దగ్గరికైతే వస్తారు. ఒక్కసారిగా నారాయణని అయితే పట్టుకుని క్షమాపణ అయితే చెప్తారు. ఇన్ని రోజులు మా అమ్మని చంపింది నువ్వే అనుకొని అసలు ఏదీ పట్టించుకోవు, ఇంటి బయట కాపలా కుక్కలా ఉంటావు తప్ప ఎప్పుడూ కూడా ఏదీ పట్టించుకోవని నోటుకొచ్చినట్టు ఎన్నోసార్లు మాట్లాడాము, మమ్మల్ని క్షమించు నాన్న అంటూ ఇక నలుగురు పిలిచేసరికి నారాయణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. నిజం తెలుసుకుని అందరూ క్షమాపణ చెప్పి నారాయణ్ని నాన్న అని పిలిచేసరికి మహా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.